కామాక్షి గోశాలలో మా అన్ని రకాల మా గోవులకు పెట్టే దానాలండి ఇవి. ఇదేమో రైస్ మిల్లు తౌడండి. ఇదేమో మన ఏదిన పప్పు నూనె తీసినాక వచ్చిన పల్లి చెక్క అండి. ఇదేమో కందులు అయ్యేటప్పుడు వచ్చిన కంది చుండండి. ఇదేమో కొబ్బరి నూనె తీసినాక వచ్చే కొబ్బరి చెక్క అండి. ఇదేమో జొన్నలు రాగులు కలిపి మరణ పట్టించి అన్నంగా వండి పెడతాం సార్. డైలీ ఉదయం పెడతాం, దీన్ని ఉదయం పూట పెడతాం. ఇది మళ్ళీ ఇవేమో ఫీడ్ అంటారు సార్. ఇవి జొన్నలు రాగులు అనేక రకాల ధాన్యాలు కొని అవి మిషన్లో వేడి చేసి అవి బయటకు వచ్చేసరికి ఈ రకంగా తయారవుతుందండి. ఇవి కూడా పెట్టుకుంటే మైద్యానం ఉడకబెట్టి లోపల ఉడికి బయటకు వస్తాయి సార్. ఈ రకంగా వస్తాయి పీసులుగా. ఇది ఒక్కడ పెట్టుకున్నా కూడా సరిపోద్ది. అవన్నీ కలిపి ఒక పూట పెట్టుకోవచ్చు. ఇదేదో జొన్న కలిపి ఒక పూట పెట్టుకోవచ్చు అండి. ఒక ఆవుకు వచ్చేసరికి 1 కేజీ సరిపోద్ది. అవన్నీ కలిపి ఆవుకు వచ్చేసరికి పెద్ద ఆవులకు గీరావులకి అయితే పూటకు 2 కేజీలు కావాలి. ఈ చిన్న ఆవులకి అయితే 1/2 కేజీ కేజీ అయితే మస్తు అయిపోద్ది. ఏదో ఆవులు సిటీలో పెంచుకోవడానికి ఇవాళ అన్ని మేత వరిగడ్డి కానీ జొన్న సొప్ప కుట్టిది మరి పచ్చ జొన్న సొప్ప కట్టింగ్ అయ్యి వచ్చింది సార్. కట్టింగ్ అయ్యి వచ్చింది. పచ్చి కుట్టి కూడా వస్తుంది కానీ ఈ మధ్య కొంచెం రావట్లేదు, తక్కువగా ఉండి. ఇది పచ్చ జొన్న సొప్ప మిషన్లో చేప కట్టలేసి కట్టింగ్ అయ్యి వచ్చిందండి. ఇది కేజీ వాళ్ళు 8 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయలు దాకా ఉంది కేజీ. ఇవేమో నీకు ఆ ఫీడ్ 15 రూపాయల కాడి నుంచి 20-25 రూపాయలు దాకా ఉండే సార్. 30 రూపాయలు కూడా ఉండే. ఇవన్నీ 1 కేజీ సరిపోతాయి పొంగనూరు ఆవుకైతే. అది కనీసం మినిమం ఒక 3-4 కేజీలు, సాయంత్రం 3-4 కేజీలు. దాదాపు 100 రూపాయల్లో ఆవు మెయింటెనెన్స్ అయిపోద్దండి. ఈజీగా మెయింటెనెన్స్ అయిపోద్ది. చాలా తక్కువ ఖర్చులో మెయింటెనెన్స్ అయిపోద్ది. పొంగనూరు ఆవుని ఎంత చిన్న ప్లేస్ ఉండా కట్టుకోవచ్చు అండి, పెంచుకోవచ్చు. ఖర్చు అనేది భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది కూడా జొన్న సొప్పు కుట్టానండి. దీంట్లో మేమేం చేస్తామంటే ఇవన్నీ ఇవేమో అన్నం ఉడకబెట్టి పొద్దున పెట్టేస్తాం సపరేట్గా. ఇవన్నీ సాయంత్రం ఏంటంటే కలిపి నానబెట్టేసి వీటిలో కలిపి పెట్టేస్తాం సార్. ఒక టైం తినేస్తాయి అట్లా శుభ్రంగా. ఉదయం ఏమో ఆ దానా పెట్టేసి కుట్టి పోస్తే తినేస్తాయి. గోధుమ పొట్టేసి కలిపితే ఖర్చు చాలా తక్కువ అండి. అయితే ఏంటంటే కొంచెం ఓర్పు ఉండాలి. గోమాత దగ్గర చేయడానికి ఓర్పు ఉండాలి మనిషికి. చేయాలనే ప్రేమ ఉండాలి. మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి పాలు నెయ్యి అనే ఒక పట్టుదల ఉండాలి మనిషిలో. బయట కల్తీ లేకుండా మనం చేసుకుంటే ప్యూర్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో మనం ఆవును పెంచుకోవాలనే అభిమానం ఉండాలండి. ఇవన్నీ కలగలిపితే బ్రహ్మాండంగా ఇంటికాడ కనీసం నీకు 10 గజాల ప్లేస్ ఉన్నా కూడా ఆవును పెంచుకోవచ్చు. పైగా ఇంటికాడ మనం ఏదన్నా వ్యాపార పని మీదో ఉద్యోగ పని మీదో బయటికి వెళ్ళినా కూడా ఇంటికాడ ఒంటరిగా ఉండకుండా ఆడపిల్లలు కూడా దీన్ని చేసుకున్న వాళ్ళు కూడా మానసిక రుగ్మతలకు దూరంగా ఉంటారండి. అందువల్ల గోమాతని పెంచుకోమని నా సలహా ప్రతి వాళ్ళకి. అవకాశం లేనప్పుడు కొన్ని దేవాలయాలకి నేనుగా కోరుకోలేదు ఏంటంటే కొన్ని దేవాలయాల కాడి గోమాతను పెడితే ఇంటికాడ అవకాశం లేను, ఆర్థికంగా లేనోళ్ళు, గోమాత మీద ప్రేమ ఉన్నోళ్ళు బొచ్చిన మంది ఉండాలండి. డబ్బు ఉన్నోళ్ళు, లేనోళ్ళు, గరీబోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గోమాత మీద ప్రేమించేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి గోసేవ చేసుకుంటారు టెంపుల్ దగ్గర ఉన్నందువల్ల. అందువల్ల అట్ట కూడా గోసేవ ప్రతి టెంపుల్ కాడ కులమతాలతో సంబంధం లేకుండా వాళ్ళు గోవులు ప్రేమిస్తున్నారు హిందూ సనాతన ధర్మం ప్రకారం. ఆ విధంగానే గోవు ఉంటే గోశాల కాడ వచ్చి అందరూ గోసేవ చేసుకుని పోతారు. ఇవాళ దాదాపు మనం కుక్కలు పెంచుకుంటున్నాం, పెంచుకోవద్దు అంటలేదు కానీ ఖర్చు గోమాత కంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. ఎందుకంటే చికెన్ అని, మటన్ అని వాటికి అనేక రకాలుగా ఫుడ్ పెడుతున్నాం మనం. పైగా వాటికి పెట్టే పిడికిరి కూడా ఫుడ్ కూడా చికెను, నాన్ వెజ్, మటను రకరకాలుగా మన బియ్యం కంటే ఎక్కువ ఖరీదు ఉండే సార్ ఇవాళ వాటికి పెట్టే ఫుడ్ కూడా రేట్లు. వాటికంటే తక్కువ ఖర్చుతోటి మనం ఇవాళ గోమాతను పెంచుకోవచ్చు అండి. గోమాతను పెంచుకున్నందువల్ల పరిస్థితి ఏంటంటే మన ఇంట్లోకి పిల్లకాయలకి మనకి నెయ్యి వచ్చింది, పాలు వస్తాయి, పెరుగు వస్తాయి. వ్యవసాయానికి కూడా అనేక రకాలుగా పంచామృతాలుగా కలిపితే వ్యవసాయం చేస్తే ఆర్గానిక్ పంటలు వస్తాయి మనకి. ఒక రకంగా కాదండి, అనేక రకాలుగా సనాతన
మరి భారత సాంప్రదాయం ప్రకారం అనేక రకాలుగా ఉపయోగాలు ఉండేవన్నీ గోమాతను పెంచుకున్నందువల్ల నడిచే దేవాలయం గోమాత. అందువల్ల గోవును పెంచుకోమని నేను కోరుకుంటున్నానండి. అట్లా ఆ విధంగానే భారత ప్రధాని మోడీ గారు కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ గోవు ప్రేమికులకు గో సేవలకు వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి గవర్నమెంట్ ద్వారా కూడా కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. నేను నా అభిప్రాయంగా కోరుకుంటున్నాను. నేను అది ఇవాళ సిటీలో ఉన్న పరిస్థితుల్లో బయట తిరిగే వస్తలేదు కాబట్టి ఈ విధంగా కొనుక్కొని మేపుకుంటున్నాం. బయట తిరిగే వస్తుంటే చాలా మంచిది, కానీ ఇవాళ బయటికి ఇప్పడానికి కూడా గోమాతను భయపడే స్టేజ్ ఏర్పడిందండి. ఎందుకని చెప్తున్నానంటే బయటికి ఇప్పినందువల్ల ఈ ప్లాస్టిక్ కవర్లో ఇవన్నీ తినేసి అవి డైజెషన్ కాక కొన్ని చాలా గోవులు చనిపోతున్నాయి. అందువల్ల ఇవాళ బయటకి ఇప్పడానికి భయపడే పరిస్థితి కూడా ఏర్పడిందండి. పాలిథీన్ కవర్లు తిని అవి డైజెషన్ అరగకుండా ఉండే కొంది మొత్తం ఆకలి లేకుండా ఏమి లేకుండా ఫుడ్ పాయిజన్ టైప్లో అయిపోయి ఆవులు చనిపోతూ ఉన్నాయి. అందువల్ల మనం ఇలా బయటికి మేపే పరిస్థితి లేదని సిటీలో ఆ కవర్ల గుండా భయపడి అన్నీ కట్టేసి మేపుకోవటండి ఆవుల పరిస్థితి. చిన్న అపార్ట్మెంట్లో కానీ పెద్ద అపార్ట్మెంట్లో కానీ ఇవాళ చిన్న ఆవులు కూడా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చండి. పెంచుకోవడానికి అవకాశం కూడా ఈ విధంగా ఇవాళ మనం పల్లెటూరులోనే ఉంటే మేత దొరికిద్ది, దాన దొరికిద్ది అని ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ మనం కుట్టి కానీ ఒరిగెట్టు కానీ దానా కానీ ఫోన్ చేస్తే తెచ్చిచ్చేవాడు చాలా మంది ఉన్నారు సార్. మన దగ్గరికి మనం వెళ్ళి తెచ్చుకునే అవసరం కూడా లేదు. ఆ టైం కూడా కలిసి వస్తుంది. ఆ విధంగా తెచ్చుకొని కూడా మేపుకోవడానికి అవకాశం ఉందండి. ఇవాళ సిటీలో కూడా అవకాశం ఉంది. అందరూ పెంచుకోవాలని కోరుకుంటున్నాను సార్ నేను.